సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ డిఈఓ ఆర్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 18,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 14 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిల్లాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ వారికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీసు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా 350 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో ఇక ఫీజు అనేది మనము ఏ విధంగా పే చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేటువంటి తీయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక డీడీ అనేది ఏ పేరుపై తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మంత్లీ వచ్చేసరికి 18,500 రూపీస్ అనేది సాలరీగా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్ బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో కానీ లేదంటే ఐటీ సిఎస్సి ఈసీఈ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో మీరు బీటెక్ కానీ లేదంటే డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఎవరైతే ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ ఐటీ విభాగంలో ఎంఎస్సి కానీ అంటే ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కూడా మీకు లేనట్లయితే కనుక కంప్యూటర్స్ అనేది వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్గా కానీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండి ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయ్యి దీంతో పాటుగా పీజీడీసీఏ అనేటువంటిది కూడా మీరు కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి స్కిల్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. సో మీకు డేటా ఎంట్రీ ఆపరేటింగ్కి సంబంధించి వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో ఒక డేటా ఎంట్రీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మంచి టైపింగ్కి సంబంధించి స్కిల్స్తో పాటుగా ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ పీపీటీ ప్రిపరేషన్కి సంబంధించి రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆఫీసు ఆటోమేషన్కి సంబంధించి నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్స్కి సంబంధించి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్.
సో క్వాలిఫికేషన్‌తో పాటుగా మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే గనక అడిషనల్‌గా మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్‌ఔట్ అనేది తీసుకొని రైట్ సైడ్‌లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీ యొక్క నేమ్‌తో పాటుగా మీ యొక్క జెండరు, మీ యొక్క ఫాదర్స్ నేమ్‌తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్‌తో పాటుగా సో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే గనక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్‌తో పాటు ఈమెయిల్ ఐడీ, సో మీ యొక్క ఆధార్ నెంబర్‌తో పాటుగా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీడీ రిసిప్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డీడీ రిసిప్ట్‌కి సంబంధించినటువంటి నెంబర్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనికేషన్‌కి సంబంధించి అడ్రస్‌తో పాటుగా మీ యొక్క అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 బై 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారో ఒక సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క నేమ్‌తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేటువంటిది కూడా ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఏఎస్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ కానీ లేదంటే గెజెటెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది మీరు చేపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆగస్టు 20 కల్లా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.